దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వాగ్దానానికి మీ అందరికీ నా ప్రత్యేక ఆహ్వానం. దీని బిడ్డారా, ఈ ఉదయకాల వాగ్దానం 32వ కీర్తనలో 10వ వచనంలో, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మికించు వానికి కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానం చేయండి. ఉదయకాలంలో దేని బిళ్ళారా, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి. కానీ యెహోవాను నువ్వు నమ్మికించి నీకు కృప ఆవరిస్తుంది. కృప అంటే అయోగ్యులైన మనల్ని యోగ్యులుగా ఎంచటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ధ్యానించుకున్నట్లయితే 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యముకు రాబో యుగంలో కనపరిచిన నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయన, క్రీస్తు యేసు వ్యక్తి కాదు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే పడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, మన వల్ల కలిగింది కాదు. మనం పాపులము, దూషకులము, హింసకులము, హానికరులం. పౌలు గారు అంటాడు, నేను హింసకుడను, దూషకుడను, హానికరుడైన నన్ను తన కృపకు పాత్రుడుగా ఎంచిన దేవునికి స్తోత్రం కలుగాడు. మనం కూడా మన జీవితంలో మనం హింసకులం, హానికరులము, దేవునికి విరోధమైన కార్యాలు చేసిన మనల్ని దేవుడు తన కృపకు, అత్యధికమైన కృపకు పాత్రులుగా ఎంచిన దేవుడికి స్తుతి కలుగును గాక. మా 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు, పూర్వము దూషకులను, హింసకులను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైనగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తునకు కృతజ్ఞుడై ఉన్నాను. క్రీస్తు యేసు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి గనక కనికరించబడిదిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసు విశ్వాసమును, ప్రేమను అత్యధికంగా విస్తరించినది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో భక్తిహీనులకు వేదనలు కలుగుతున్నాయి, గాని యెహోవా యందు నమ్మికించు వానికి కృప ఆవరిస్తుంది. ఈ దినమున, ఈ సమయమందు నీవు గనక యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచితే, ప్రభువైన యేసునందు నమ్మిక ఉంచినట్లయితే కృప నిన్ను ఆవరిస్తుంది, ఎప్పుడు నీ చుట్టూ ఉంటుంది. కాబట్టి నేను చేయవలసిన ఒకటే,